6.3 14th క్వశ్చన్ అండి ఆన్సరు. వాడేమి ఇచ్చాడంటే గివెన్ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై పిఎం. ఏబీ బై పీక్యూ ఏబీ సైడు బై పీక్యూ సైడ్, ఏసీ సైడు బై పిఆర్ సైడ్, మీడియన్ ఏడీ బై మీడియన్ పిఎం రేషియోస్ ఆర్ ఈక్వల్. ఇది మీడియన్ అన్నాడు కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ చేసింది సైడ్ని. ఇది కూడా పిఎం కూడా మీడియన్ అన్నాడు కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ చేసింది. ఓకేనా, మనం డైరెక్ట్గా చేయడం కావదు, కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అయ్యేలాగా మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఆల్రెడీ ఇది మీడియన్ ఇచ్చాడు, 2 ఈక్వల్ పార్ట్స్ అయింది కదా. ఏ నుంచి డి వరకే ఉంది డయాగ్రామ్ మనకి, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎలాగా, ఈ ఏడి ఎంత లెంత్ ఉంటుందో డి నుంచి ఈ కూడా అంతే లెంత్ ఉండేలాగా ఇలా ఎక్స్టెండ్ చేసి ఈసీని ఈబీని కలపాలి, జాయిన్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా పిఎం మీడియన్ ఆల్రెడీ ఇచ్చాడు, 2 ఈక్వల్ పార్ట్స్ అయింది. క్యూఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అని ఆల్రెడీ అయింది. ఈ పిఎం ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ ఉండేలాగా ఎంఎన్ని డ్రా చేయాలి. ఒకే స్ట్రైట్ లైన్ అన్నమాట. ఈ లైను ఈక్వల్ అయ్యేలాగా పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అయ్యేలాగా డ్రా చేసి ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ ఉంటేనే ఈ సమ్ కొంచెం చేయగలుగుతాం. చూడండి, మన కన్స్ట్రక్షన్ నుంచి మనం ఏం చెప్పామంటే ఇది 4 సైడ్స్ ఉన్న డయాగ్రామ్ అయింది. ట్రయాంగిల్ అల్లా ఏబీసీ ట్రయాంగిల్ నల్లా ఈ 2 సైడ్లు కూడా కలపడం వల్ల 4 సైడ్స్ ఉన్న డయాగ్రామ్ క్వాడ్రిలేటరల్ అయింది. ఈ క్వాడ్రిలేటరల్లో కూడా బీసీ అనేది ఒక డయాగ్నల్, ఏఈ అనేది ఒక డయాగ్నల్ కాబట్టి ఈ డీని డయాగ్నల్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, కట్ చేసుకున్న పాయింట్ అంటే ఈ డయాగ్నల్ కరెక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్ అయ్యేలాగా కట్ అయినాయి. ఇక్కడ అంటే ఏంటి, సమద్విఖండం చేసుకున్నాయి, బైసెక్టింగ్ అయినాయి. డయాగ్నల్స్ పర్ఫెక్ట్గా బైసెక్ట్ అయినాయి అంటే అది ఏ ప్రాపర్టీ అంటే ఆ క్వాడ్రిలేటరల్ ప్యారలాగ్రంగా అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ డయాగ్నల్ ఇది మిడిల్ పాయింట్ అయింది, ఈ డయాగ్నల్ కూడా ఇది మిడిల్ పాయింట్ అయింది. అలా మిడిల్ పాయింట్ అంటే అర్థం ఏంటి, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, సో దిస్ ఎంటైర్ క్వాడ్రిలేటర్ బికమ్స్ ఏ parallelogram. So these 2 triangles be now parallelograms. In parallelogram opposite sides are of equal length. Parallelogramలో ఎదురుగా ఉన్న సైడ్లు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబీ ఎంత లెంత్ ఉంటుందో సిఈ అంతే లెంత్ ఉంటుంది, బిఈ ఎంత లెంత్ ఉంటుందో ఏసీ కూడా అంతే లెంత్ ఉంటుంది. ఇక్కడ కూడా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్, క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఓకేనా, ఇవి రెండు కూడా మనకి ఎలా అయిపోయినాయి, ప్యారలాగ్రమ్స్ అయిపోయాయి. అదే స్టెప్ని ఇక్కడ రాసుకున్నాం. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. బీఈ ఏసీకి ఈక్వల్ అయ్యి, బీఈ సైడు దాని ఆపోజిట్గా ఉన్న ఏసీ సైడ్కి ఈక్వల్ అయింది. ఏబీ సైడు దాని ఆపోజిట్గా ఉన్న ఈసీకి ఈక్వల్ అయింది. అలాగే ఈ సైడు ఈక్వల్, ఈ సైడు ఈక్వల్ అయ్యి. ఎందుకు ఈక్వల్ అయింది, ఎందుకు ప్యారలాగ్రమ్ అయినాయి, ఈ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి, సమద్విఖండన చేసుకున్నాయి కాబట్టి. సమద్విఖండన చేసుకునేది ప్యారలాగ్రంలోనే, సమాంతర చతుర్భుజంలో, కాబట్టి ఇవి ప్యారలాగ్రమ్స్గా మారిపోయినాయి. ఇప్పుడు వాడి సమ్ములో ఒక రేషియో ఈక్వల్ అని ఇచ్చాడు. ఏమిచ్చారు, ఏబీ బై పీక్యూ, ఏసీ బై పిఆర్, ఏడీ బై పిఎం. ఈ 3 ఈక్వల్ అని ఇచ్చాడు కదా. దానిలో ఏబీ బై పీక్యూ అలాగే రాసాం. ఏసీ బై పిఆర్ ప్లేస్లో ఒక్కసారి డయాగ్రామ్ చూద్దామా. ఏసీ బై పిఆర్ అన్నాడు, కానీ ఏసీ అనేది దాని ఆపోజిట్ సైడ్కి ఈక్వల్ అయింది కదా, అంటే ఏసీ ప్లేస్లో బిఈ రాసుకోవచ్చు. అలాగే పిఆర్ కూడా దాని ఆపోజిట్గా ఉన్న సైడ్కి ఈక్వల్ కాబట్టి పిఆర్ ప్లేస్లో క్యూఎన్ అని మనం రాసుకోవచ్చు. చూడండి, ఏసీ బై పిఆర్ ప్లేస్లో బిఈ బై క్యూఎన్ అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఏడీ బై పిఎం రాయకుండా 2 టైమ్స్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ పిఎం అని రాసాం. ఎందుకో మీకు అర్థమైందా, 9th క్లాస్లో యూక్లిడ్స్ యాక్సియమ్స్ మనందరం నేర్చుకున్నాం. ఏంటవి, హాఫ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్, దెన్ హోల్స్ ఆర్ ఈక్వల్. అంటే 2 ఈక్వల్గా ఉన్నప్పుడు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అవేమి చేంజ్ అవ్వు, ఈక్వల్ అలాగే ఉంటుందని చెప్పాం కదా. అంటే ఇవి 2 ఆల్రెడీ సేమ్, దాన్ని 2తో మల్టిప్లై చేసాము. 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వచ్చింది కదా, కాబట్టి దాన్ని 2తో కాదు, 20తో కాదు, 200తో మల్టిప్లై చేసినా వాల్యూ ఏం మారదు, పైన కింద అదే ఒకే నెంబర్ రాసినంతసేపు. ఇప్పుడు చూడండి, ఏబీ బై పీక్యూ అలాగే ఉంది, ఏసీ బై పిఆర్ బిఈ బై క్యూఎన్గా మారిపోయింది. ఏడీ బై పిఎంని 2తో మల్టిప్లై చేసాం. ఏబీ బై పీక్యూ బిఈ బై క్యూఎన్. నెక్స్ట్ 2AD బై 2PMని ఇలా మార్చాం. ఎందుకో చూడండి, 2 టైమ్స్ ఏడీ. ఒక్కసారి డయాగ్రామ్ దగ్గరికి వెళ్దామా. ఇది ఏడీ
కానీ ఏడి దేనికి ఈక్వల్? డిఈకి ఈక్వల్. మన కన్స్ట్రక్షన్ అదే కదా. కన్స్ట్రక్షన్లో ఏడి ఈజ్ ఈక్వల్ టు డిఈ అయ్యేలాగే మనం రాసుకున్నాం. కాబట్టి ఏడి అన్నా డిఈ అన్నా రెండూ సేమే. 2 టైమ్స్ ఏడిని యాడ్ చేయడం అంటే ఏడి ప్లస్ ఇది కూడా ఏడి ప్లస్ ఏడి అంటే మొత్తం లైన్ అవుతుంది కదా. మొత్తం లైన్ అంటే 2 టైమ్స్ ఏడి అంటే ఏమైంది? ఏ నుంచి ఈ వచ్చింది. అలాగే పిఎం అన్నా ఎంఎన్ అన్న ఒకటే. అంటే పిఎం ప్లస్ ఎంఎన్ అనకుండా పిఎం ఇది కూడా పిఎంఏ. పిఎం ప్లస్ పిఎం 2 టైమ్స్ పిఎం అంటే టోటల్ పిఎన్ అని రాసుకోవచ్చు కదా. పిఎన్ అంటే ఇప్పుడు మనకి ఎలా మారిపోయింది? ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై పిఎన్. అంటే ఇటువైపు ఉన్న ట్రయాంగిల్లో సైడు బై సైడ్, ఈ సైడు బై ఈ సైడు, ఎక్కువ లెంత్ ఉన్న ఈ సైడు బై ఈ సైడు, 3 సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అయినాయి అంటే ఎస్ ప్రాపర్టీ ప్రకారం ఆ క్రైటీరియా ఉంది కదా మనకి, సిమిలర్ ట్రయాంగిల్ క్రైటీరియా. ట్రయాంగిల్ ఏబిఈ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎన్. చూడండి, ఏబిఈ ఈ సిమిలర్ టు పిక్యూఎన్. సిమిలర్ అయిపోయినాయి అంటే సిమిలర్ ప్రూవ్ చేస్తాం కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్ అవుతుంది కదా. దాంట్లో మనకు అవసరమైంది ఏంటంటే ఇక్కడ ఏపీ యాంగిల్స్ ఈక్వల్. ఏ అంటే బిఏడి అనొచ్చు, లేకపోతే బిఏఈ అనొచ్చు. ఈ ఏ దగ్గర ఉన్న యాంగిల్, అలాగే ఈ పి దగ్గర ఉన్న యాంగిల్ క్యూపిఎం అనొచ్చు, లేకపోతే క్యూపిఎన్ అనొచ్చు. ఆ 2 యాంగిల్స్ ఈక్వల్. అది ఇక్కడ రాసుకుందాం. బై సిపిఎస్టీ అని రాశాను. మనకి సిపిసిటీ అలవాటు, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని. ఇక్కడ సిపిఎస్టీ అన్నాను, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూపిఎం, యాంగిల్ సిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్పిఎం. ఒకసారి డయాగ్రామ్లో చూద్దామా ఎక్కడున్నాయో. యాంగిల్ బిఏడి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు క్యూపిఎం, ఈ యాంగిల్ ఈక్వల్. అలాగే సిఏడి ఆర్పిఎం యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. మళ్ళీ అంతా చేయకుండా సిమిలర్ రాసేయచ్చు. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఈ యాంగిల్. ఓకేనా. టోటల్గా ఈ యాంగిల్ ఎంతో ఇది కూడా అంతే అన్నాం, ఈ యాంగిల్ ఎంతో ఇది కూడా అంతే అన్నాం. సపోజ్ ఇది 10 అనుకోండి, ఇది కూడా 10. ఇది 20 అనుకోండి, ఇది కూడా 20. 10 + 20 30. ఇక్కడ కూడా 10 + 20 30. అంటే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుందో ఇక్కడ కూడా టోటల్ యాంగిల్ అంతే అవుతుంది. ఈ టోటల్ యాంగిల్ పేరు యాంగిల్ బిఎస్సి, టోటల్ యాంగిల్ పేరు యాంగిల్ క్యూపిఆర్. అది ఇప్పుడు రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఏబిసి అనే ట్రయాంగిల్, పిక్యూఆర్ ట్రయాంగిల్లో ఆల్రెడీ వాడిచ్చిందే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అని వాడే ఇచ్చేసాడు సమ్ బిగినింగ్లోనే. ఏబి బై పిక్యూ ఏసీ బై పిఆర్ ఈక్వల్ అని. ఇప్పుడేమో ఈ మిడిల్లో ఉన్న ఈ మొత్తం యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మిడిల్లో ఉన్న యాంగిల్కి ఈక్వల్ అని మనం చెప్పాము. అదే ఇక్కడ రాసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ పిపిఆర్ అండ్ మిడిల్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూపిఆర్. 2 సైడ్స్ రేషియో అండ్ ఒక యాంగిల్ ఈక్వల్ అయింది. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ బై సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీ. ఓకేనా.